వెల్కమ్ టు ఏవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. సునీత విలియమ్స్ తిరుగు ప్రయాణంపై నాసా కీలక ప్రకటన. మరో 90 రోజుల అంతరిక్ష కేంద్రంలోనే సునీత విలియమ్స్ అని చెబుతున్న నాసా. కళ్ల ముందే ఘోరం. అందరూ చూస్తూ ఉండగానే వరద నీటిలో కొట్టుకుపోయిన కుటుంబం. వైఎస్ జగన్ తో భేటీపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఎల్లో మీడియాకు గట్టి షాక్ ఇచ్చిన డీకే. పేదరికం లేని సమాజాన్ని చూడాలన్నదే నా ధ్యేయం. పింఛన్ పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు. కేసీఆర్ కు హైకోర్టులో చుక్కెదురు. విద్యుత్ కమిషన్ ను రద్దు చేయాలంటూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు సీజే ధర్మాసనం. పోలవరం ప్రాజెక్టుపై సీఎంను ప్రశ్నించిన సామాన్యురాలు. వీడియో విడుదల చేసిన టీడీపీ. ఈ మీడియాకు 125 కోట్ల రూపాయలు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ. నన్ను అర్జునుడిగానే చూడండి. కల్కి సినిమాలో తన పాత్రపై విజయ్ కామెంట్స్. ఫ్లాట్ గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు 24,020 వద్ద కొనసాగుతున్న నిఫ్టీ. అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ కు సంబంధించి నాసా కీలక అప్డేట్ ఇచ్చింది. ఆమె రాక మరింత ఆలస్యం కానున్నట్లు ప్రకటించింది. నాసా తాజాగా విడుదల చేసిన రిపోర్టులో ఈ వ్యాఖ్యలు చేసింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS లోకి వెళ్లిన సునీత విలియమ్స్ మరో 48 నుంచి 90 రోజుల పాటు అక్కడే ఉండొచ్చని అంచనా వేసింది. బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌకలో ఏర్పడిన సమస్య దీనికి కారణమని తెలిపింది. దీంతో పాటు మరో వ్యోమగామి వెల్మోర్ కూడా ISS నుంచి తిరిగి రావడం వాయిదా పడింది. సునీత విలియమ్స్ అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉండాల్సి రావడంతో ఆమెకు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. స్టార్ లైనర్లోని కొన్ని థ్రస్టర్లు మొదటి దశలో ఊహించని విధంగా విఫలమయ్యాయి. వాటి ఫెయిల్యూర్స్పై నాసా సమీక్ష నిర్వహించింది. స్టార్ లైనర్ సమస్యల వెనుకున్న కారణాలేంటో ఇప్పటికీ ఇంజనీర్లకు ఖచ్చితంగా తెలియదని నాసా తెలిపింది. థ్రస్టర్ సమస్యలతో పాటు క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు వెళ్లే సమయంలో మరికొన్ని హీలియం లీకులు గుర్తించబడ్డాయి. మరోవైపు ఈ మిషన్ గడువును నాసా 90 రోజులకు పొడిగిస్తుందా లేదా అన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. Our Psyche spacecraft recently passed its 6-month checkup with a clean bill of health. The spacecraft, which is on its way to study a metal-rich asteroid, also named Psyche in the main asteroid belt between Mars and Jupiter, is already beyond the distance of Mars. For the next year, the spacecraft will be in what mission planners call full cruise mode, using its ion propulsion thrusters to propel it toward the asteroid belt. Data from the mission will help scientists better understand the formation of rocky planets with metallic cores, including Earth. The Euclid mission, led by ESA, the European Space Agency, with contributions from NASA, has released 5 new images that showcase the Space Telescope's ability to explore dark matter and dark energy. విహారయాత్ర ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది. ఒకే కుటుంబానికి చెందిన 5గురు జలసమాధయ్యారు. రెప్పపాటులో ఘోరం జరిగిపోయింది. అంతా చూస్తూ ఉండగానే వారు వరద నీటిలో కొట్టుకుపోయారు. మహారాష్ట్ర పూణేలోని
లోనావాలాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వరద బీభత్సం సృష్టించింది. విహారయాత్ర కోసం భూషి డ్యాం బ్యాక్ వాటర్ వద్దకు వెళ్లిన ఓ కుటుంబంలోని 5గురు జలపాతంలో గల్లంతయ్యారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వారు బయటకు రాలేకపోయారు. చూస్తూ ఉండగానే నీటిలో కొట్టుకుపోయారు. నీటిలో కొట్టుకుపోయిన వారిలో 4 చిన్నారులు, మహిళలు ఉన్నారు. ఇప్పటికే 3 మృతదేహాలను గుర్తించారు. మిగతా మృతదేహాల కోసం సహాయక బృందాలు గాలుస్తున్నాయి. మృతులను సశిష్ట అన్సారీ, అనిమా అన్సారీ, ఉమెరా అన్సారీ, అద్నాన్ అన్సారీ, మరియా సయ్యద్గా గుర్తించారు. మధ్యాహ్నం 12:30 సమయంలో ఈ ఘోరం జరిగిపోయింది. పూణె సయ్యద్ నగర్లో నివాసం ఉండే కుటుంబం విహారయాత్రకు వచ్చింది. సరదాగా గడిపేందుకు డ్యాం బ్యాక్ వాటర్ వద్దకు వెళ్ళింది. ఇంతలో ఘోరం జరిగిపోయింది. ఒక్కసారిగా వరద నీరు పోటెత్తడంతో ఆ కుటుంబం నీటిలో కొట్టుకుపోయింది. అక్కడి నుంచి బయటపడేందుకు ఆ కుటుంబం ఎంతో ప్రయత్నించింది. స్థానికులు సైతం వారిని కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో వారిని కాపాడలేకపోయారు. కాపాడండి అంటూ పిల్లలు గట్టిగా కేకలు పెట్టారు. పిల్లలు చేజారిపోకుండా ఆ వ్యక్తి చాలా ప్రయత్నం చేశాడు. వారందరినీ గట్టిగా పట్టుకున్నాడు. కానీ వరద ప్రవాహం ఎక్కువ కావడంతో అంతా నీటిలో కొట్టుకుపోయారు. కళ్ల ముందే ఓ కుటుంబం నీటిలో కొట్టుకుపోయిన ఘటన అందరికీ షాక్కి గురి చేసింది. కాగా ఇలాంటి ప్లేస్లకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రాణాలకే ప్రమాదం తేయొచ్చు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తనను ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తన ఎక్స్ ఖాతాలో ప్రకటించారు. తాను జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడూ కలవలేదని, తప్పుడు ఫోటోలు చిత్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. దీన్ని ఎవరూ నమ్మకండి అంటూ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే గతంలో అనేక కథనాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ అయితే దీనిపై స్వయంగా ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం తనను ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తన ఎక్స్ ఖాతాలో ప్రకటించారు. తాను జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడూ కలవలేదని, తప్పుడు ఫోటోలు చిత్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. దీన్ని ఎవరూ నమ్మకండి అంటూ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే గతంలో అనేక కథనాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. వైసీపీని కాంగ్రెస్లో విలీనం చేస్తానని కర్ణాటక పీసీసీ అయితే తన సోదరి షర్మిలను ఏపీ కాంగ్రెస్, అలాగే ఏపీలో సీఎం చంద్రబాబుతో, తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డితో ఇబ్బందులు తప్పవని భావించినట్టు కూడా అనేక వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే దీనిపై కర్ణాటక రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సానుకూలంగా స్పందించారని, కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించి నిర్ణయం వెలువరుస్తానని హామీ ఇచ్చినట్లు కూడా అనేక పుకార్లు షికారు చేశాయి. వీటన్నింటినీ ఖండిస్తూ డీకే శివకుమార్ తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. దీంతో మొన్నటి వరకు వచ్చిన వార్తలు పూర్తి అవాస్తవాలని తేలిపోయాయి. ఒకటి అప్పీల్ చేస్తా. ఇన్ఫ్యాక్ట్ నాకు ఓటు వేయని వారిని కూడా నేను ఇదే విజ్ఞప్తి చేస్తే, నాకు ఓటు వేయకపోవడానికి వాళ్ళకున్న రకరకాల కారణాలు ఉండొచ్చు. కులం కావచ్చు, వాళ్ళ పార్టీల అఫిలియేషన్ కావచ్చు, ఏదైనా కారణం కావచ్చు. బట్ వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటి, ఒక్కసారి మీరు ఇంటికి వెళ్ళండి, మీ భార్యతో మాట్లాడండి, మీ ఇంట్లో మీ అవ్వాతాతలతో మాట్లాడండి, మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలతో కూడా మాట్లాడండి. చిన్నపిల్లలు కదా, ఓటు లేదు కదా అని వాళ్ళను పక్కన పెట్టద్దండి. వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకోండి. ఇంట్లో ఉన్న ఆడపడుచులతో మాట్లాడండి, అందరితో మాట్లాడి ఎవరి వల్ల మీకు మంచి జరిగింది, ఎవరు ఉంటే ఈ మంచి కొనసాగుతుంది అన్నది ఒకే ఒక్క అంశం మీ ఓటును గైడ్ చేసేట్టుగా మీరు ఆలోచన చేసి ఓటేయండి. దిస్ ఇస్ ఆల్ వాట్ ఐ నీడ్ టు సే. రాష్ట్రంలో పెన్షన్ల కోసం ఇప్పటి వరకు 1,939 కోట్ల రూపాయలు ఖర్చు చేసేవారిని ఇప్పుడు అదనంగా మరో 819 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. పెనుమాక గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ వేదికపై సీఎం చంద్రబాబు కొన్ని కీలక అంశాలపై ప్రస్తావించారు. ఎస్టీ వార్డుల్లో పర్యటించానని, బనావత్ రాములకు వృద్ధాప్య పెన్షన్, ఆయన కుమార్తె సాయికు వితంతు పెన్షన్ 7,000 రూపాయలు అందించానని తెలిపారు. అలాగే ఇల్లు కట్టుకునేందుకు 1,80,000 రూపాయలు ఆర్థిక సాయం ఇస్తానని, వెంటనే ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చానన్నారు.
ప్రతి ఏడాదికి 33,100 కోట్ల రూపాయలు పేదవారి పెన్షన్ల కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. 5 ఏళ్లలో 1,65,000 కోట్ల రూపాయలు పెన్షన్ల కోసం కేటాయిస్తామని తెలిపారు. పెంచిన పెన్షన్లు ఇస్తామని చెప్పిన హామీని 24 రోజులను పూర్తి చేయడం తమ కమిట్మెంట్ అని చెప్పారు. ఎన్టీఆర్ హయాంలో 35 రూపాయలతో ప్రారంభమైన పెన్షన్ ఇప్పుడు 4,000 రూపాయలకు చేరిందన్నారు. తన ప్రభుత్వ హయాంలోనే 2,840 రూపాయలు పెరిగిందని వెల్లడించారు. గత 5 ఏళ్ల పాలన ఒక పీడకల అని విమర్శించారు. ఇలా ఆనందంగా మాట్లాడుకున్న రోజులు గతంలో లేవన్నారు. గతంలో ఏపీ బ్రాండ్ దెబ్బతినిందని చెప్పారు. ప్రభుత్వం దివాలా తీసింది. అప్పు ఎంతుందో తనతో పాటు ఆఫీసర్లకు కూడా తెలియడం లేదన్నారు. పోలవరం పూర్తయి ఉంటే ప్రతి ఎకరాకు నీరు ఇచ్చేవాళ్లమన్నారు. ఎలాంటి వారు సీఎంగా ఉండాలో నిరూపించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. అబద్దాల కోరును శాశ్వతంగా రాజకీయాల నుంచి భూసమాధి చేస్తామన్నారు. ప్రజలకు సేవకులుగా ఉంటాం తప్ప పెత్తందారులుగా కాదని తెలిపారు. సీఎం చంద్రబాబు ప్రతి ఒక్క పేదవాడి ఆదాయం పెంచి పేదరికం లేని సమాజం చూడాలన్నదే తన ఆశయమని స్పష్టం చేశారు. అప్పులు ఎంతున్నాయో ఇంకా నాకే తెలియదు. ఎతుకుతున్న రికార్డ్స్ అన్ని వ్యవస్థలు ఎక్కడున్నాయో నాకే తెలియదు. అధికార యంత్రాంగం మొరేలు కూడా దెబ్బతినింది. బయట వాళ్ళు వచ్చి పెట్టుబడి పెట్టాలంటే భయపడే పరిస్థితికి వచ్చేశారు. మళ్లీ ఈ దుర్మార్గుడు వస్తే ఏమవుతుందని భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. అంటే ఇవన్నీ కూడా ఒక రాష్ట్రం యొక్క బ్రాండ్ కూడా దెబ్బతినింది. ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాను నేను. చాలా మంది వచ్చారు, చాలా మంది ఓడిపోయారు, చాలా మంది వెళ్లారు. కానీ ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా పనికి రాడు, అలాంటి వ్యక్తి వచ్చాడని 5 ఏళ్లు నిరూపించిన ఏకైక వ్యక్తి మొన్నటి వరకు నాడు పేరు కూడా నేను చెప్పకూడదు, కానీ అలాంటి వ్యక్తి తను. అంటే ఇప్పుడు నేను భారత అధినేత కేసీఆర్ కు హైకోర్టులో చుక్కెదురైంది. విద్యుత్ కమిషన్ ను రద్దు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు సీజే ధర్మాసనం కొట్టేసింది. విద్యుత్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ కేసీఆర్ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన తరఫు న్యాయవాదుల వాదనతో హైకోర్టు విభేదించింది. మరోవైపు నిబంధనల మేరకు విద్యుత్ కమిషన్ వ్యవహరిస్తోందని అడ్వకేట్ జనరల్ తెలిపారు. కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ కు విచారణార్హత లేదని చెప్పారు. ఏజీ వాదనలను హైకోర్టు సమర్థించింది. విద్యుత్ కమిషన్ విచారణకు కొనసాగించొచ్చంటూ స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టుపై విడుదల చేసిన శ్వేతపత్రంలో ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తారనే ప్రశ్నకు జవాబు ఇవ్వలేదేమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఓ సామాన్య మహిళ ప్రశ్నించింది. రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న పెన్షన్ పండుగలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఉండగా ఓ మహిళ ఆయనను ప్రశ్నించింది. దీనికి సీఎం చంద్రబాబు వివరణాత్మక జవాబిచ్చారు. పోలవరం ప్రాజెక్టు గురించి ప్రజలంతా తెలుసుకోవాలని చాలా మంచి ప్రశ్న వేశావని ఆ మహిళను మెచ్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను టీడీపీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేస్తూ ఇది రాష్ట్రంలో పౌరులకు ఉన్న స్వేచ్ఛ అంటూ క్యాప్షన్ జోడించింది. పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు వివరణిస్తూ ఓ దుర్మార్గుడు తన దుర్మార్గపు ఆలోచనలతో నిపుణులు చెప్పిన మాటలను పెడచెవిన పెట్టి పనిచేస్తే ఎలా ఉంటుందనే దానికి నిదర్శనంగా పోలవరం ప్రాజెక్టు మిగిలిపోయిందన్నారు. గత ప్రభుత్వ నిర్వాహకంతో ప్రాజెక్టుకు జరిగిన నష్టం ఇప్పటి వరకు 70,000 కోట్ల రూపాయలుగా నిపుణులు లెక్కించారని తెలిపారు. ఇది 1,00,000 కోట్లకు చేరిన ఆశ్చర్యం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏం చేయాలో తమకి అర్థం కావడం లేదని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారని పేర్కొన్నారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు 2 సీజన్లలో ఎన్నో కష్ట నష్టాలకు కూర్చి డయాఫ్రామ్ వాల్ నిర్మించామని చెప్పారు. ఆ తర్వాత స్పిల్వే కట్టామని, కాపర్ డ్యాంలు కూడా పూర్తి చేశామని వివరించారు. ఇప్పుడు నువ్వు అన్నట్టు సిడబ్ల్యూసి మన దేశంలో సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది అతిపెద్ద టెక్నికల్ అడ్వైజరీ కమిటీ. వాళ్ళు చెప్పింది ఫైనల్. ఇప్పుడు వాళ్ళు కూడా చేతులు తీశారు. దీన్ని ఏం చేయాలన్నా మాకే అర్థం కావడం లేదని. అక్కడ డయాఫామ్ వాల్ కట్టింది నేను 446 కోట్లతో డయాఫామ్ వాల్ 2 సీజన్లు పూర్తి చేశాను. ఇప్పుడు 3 దిక్కల 33% కోసకపోయింది, దెబ్బతినింది. దానికి 447 కోట్లు అవుతుంది. ఈ 3 దిక్కల రింగ్ బండమారిగేసి కట్టేస్తే అయిపోతుందంటే అది కూడా మేము చెప్పలేము. ఒకవేళ మొత్తంగానే డయాఫామ్ వాల్ కట్టాలంటే 990 కోట్లు అవుతుంది. అది 990 కోట్లు. రిపేర్ చేయాలంటే 447 కోట్లు. ఒరిజినల్ గట్టిపై ఖర్చు పెట్టింది 446 కోట్లు. పైనుండే కాఫర్ డ్యాములు దెబ్బతిన్నాయి, అక్కడి నుంచి నీళ్లు వస్తున్నాయి. ఆ నీళ్లు అరెస్ట్ చేయకపోతే ఇది కట్టలేము. ఇవన్నీ
ఇంజనీరింగ్ ఆపేసి డ్రగ్స్ విక్రేతగా మారి ఇంజనీరింగ్ చదువుతున్న ఓ యువకుడు డ్రగ్స్ కు బానిసై డబ్బులు చాలక విక్రేతగా మారాడు. డ్రగ్స్ తీసుకుంటూ ఉండగా మాదాపూర్ పోలీసులు టీజీ న్యాబ్ సిబ్బంది అతడితో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో టీజీ న్యాబ్ ఎస్పీ పి సాయి చైతన్య, డీసీపీ వినీత్తో కలిసి వివరాలు వెల్లడించారు. బోయిన్పల్లికి చెందిన కురుంతోత్ రాథోడ్ నవీన్ నాయక్ అలియాస్ నవీన్ రాథోడ్ బెంగళూరులో ఉంటాడు. చదువుల్లో చురుకైన అతను జేఈఈలో మంచి ర్యాంక్ సాధించి 2015లో తమిళనాడు తిరుచిరాపల్లిలోని ఎస్ఐటీలో సీట్ సాధించాడు. అక్కడే గంజాయికి అలవాటు పడి బానిసయ్యాడు. విషయం తెలిసి తల్లి వెళ్లి అక్కడే ఉంటూ కుమారుడిని ఆ అలవాటును మాన్పించేందుకు చేసిన యత్నాలు ఫలించలేదు. బీటెక్ 3వ సంవత్సరంలో చదువు మానేసి బెంగళూరుకు వెళ్లాడు. ఓ ప్రైవేటు కంపెనీలో మార్కెటింగ్ ఆఫీసర్గా చేరి ఉద్యోగరీత్యా వివిధ రాష్ట్రాలకు వెళ్లేవాడు. గంజాయి, మాదక ద్రవ్యాల విక్రేతలతో పరిచయాలు కాగా వారి నుంచి కొని అమ్మడం మొదలుపెట్టాడు. 2022లో 23లో పోలీసులకు చిక్కగా జైలు శిక్ష పడింది. ఆందోళన చెందిన తల్లిదండ్రులు అనారోగ్యానికి గురయ్యారు. తల్లి 2 ఏళ్లుగా మంచానికే పరిమితమైంది. మాదాపూర్లో అతడితో పాటు దూద్బావ్లీకి చెందిన మాదక ద్రవ్యాల విక్రేత అయిన మోదికార్ సచ్చిదానంద్ అలియాస్ సచిన్ ప్రణీత్ రెడ్డి, రాహుల్ రాజా విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు టీజీ న్యాబ్ పోలీసులు శుక్రవారం దాడి చేశారు. రాజా పారిపోగా మిగతా వారు పోలీసులకు చిక్కారు. వారి నుంచి 1.4 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 800 ర్యాంక్ వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ ఫాదర్ గవర్నమెంట్ సర్వెంట్. పిల్లాడి గురించి బాగా ఆలోచించి అంతా అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం కానివ్వండి, మంచి స్కూల్లో ఎడ్యుకేషన్ ఇవ్వడం కానివ్వండి, అట్లా అన్ని చేస్తూ ఉన్నారు. అట్లా చదువులో ఇక్కడ చైతన్య స్కూల్లో చదువుకున్నాడు. మంచి సీట్ వచ్చింది. ఎన్ఐటి ట్రిచీకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చెడు సహవాసులకు అలవాటు పడ్డాడు. 3rd ఇయర్ తర్వాత అంటే 2018 తర్వాత చదువు డిస్కంటిన్యూ చేశాడు. చదవడం మానేశాడు. ఆ విషయం ముందు డ్రగ్స్కి అలవాటు పడుతున్న విషయం కొంచెం లేట్గా తెలిసేసరికి వాళ్ళ మదర్ వచ్చి ట్రై చేసింది. 1 నెలే ఉన్నారు. కానీ వాళ్ళ మదర్ మాట కూడా వినే సిచ్యువేషన్ నుంచి దాటిపోయాడు. అక్కడి నుంచి అతను బెంగళూరుకి వెళ్ళిపోయాడు. బెంగళూరుకి వెళ్ళి మార్కెటింగ్ అని వేరే పనులు చేస్తూ ఉన్నాడు. డబ్బులు లేవు, చేతిలో విద్యార్థి పట్టా లేదు. తెలిసిందల్లా ఈ గాంజా, మత్తు పదార్థాలకు అలవాటు. అక్కడ సప్లై చేసే డ్రగ్ సప్లయర్స్తో మాట్లాడి ఇతను కూడా పెడ్లర్గా మారి మిగతా వాళ్ళకి డ్రగ్ సప్లై చేయడం కూడా చేశాడు. తర్వాత పెన్షన్ పంపుతో ప్రతి ఇంటా వెలుగులు కనబడుతున్నాయని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. సోమవారం కావలి పట్టణం ముసునూరు 17వ వార్డులోని మర్రిచెట్టు గిరిజన సంఘం కాలనీలో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నగదును అందజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని, ఒకేసారి పెన్షన్ మొత్తాన్ని ఇవ్వడం జరిగిందని తెలిపారు. లబ్ధిదారుల కళ్లలో ఆనందం కనబడుతోందని అన్నారు. ఎలా డబ్బు దొరుకుతుంది ఫ్రీగా ఫోటోలు మా మేడం అన్న చేది 3,000 చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే 4,000 చెప్పారు. ఓటేసావుగా ఫోటో 3,000 మళ్ళీ ఎక్స్ట్రా బోనస్ ఏప్రిల్ నుంచి 7,000 రూపాయలు. కుప్పం మున్సిపాలిటీలో పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని టీడీపీ నేతలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పింఛన్లను పెంచారని టీడీపీ నేత డాక్టర్ సురేష్ బాబు కొనియాడారు. అనంతరం సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పింఛన్ల లబ్ధిదారులకు నగదును అందజేసి స్వీట్లు పంచిపెట్టారు. గడప వద్దకే వెళ్లి పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేత డాక్టర్ సురేష్ బాబు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అవ్వాతాతలకు, వితంతు మహిళలకు, తదితరులకు పెంచిన పెన్షన్ నగదు 7,000 రూపాయలను అందిస్తున్నారని, పింఛన్ లబ్ధిదారులకు ఆనందంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు గోపీనాథ్, దళిత నాయకుడు కన్నన్, అప్పు, కౌన్సిలర్ అభ్యర్థి జైమా, మాజీ కోఆప్షన్ మెంబర్ అన్సర్ బాషా, సుకుమార్, నియోజకవర్గ వికలాంగుల అధ్యక్షులు మురళి తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజలకు నమస్కారాలు. అదేవిధంగా ఈరోజు పెన్షన్ తీసుకుంటున్నటువంటి అవ్వాతాతలకైతేనేమి, వికలాంగులకైతేనేమి, విడోలకైతేనేమి, అదేవిధంగా హెల్త్ బాగలేకుండా ఇంట్లో ఉన్న వారికి అయితేనేమి చంద్రబాబు నాయుడు ఏ విధంగా ప్రకటించారో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి చెప్పిన విధంగా ప్రతి ఒక్కరికి కూడా 7,000 రూపాయలు అంటే 3 నెలలు కలిపి ఇస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు కుప్పం కొత్తపేట, కూర్మాయపురం, మరి ఇందిరా కాలనీ అందరూ కలిసి కుప్పం కొత్తపేట ప్రజలందరూ కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని
చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎలా ఉంటుంది అని చూపించే విధంగా ఈరోజు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సంతోషంగా అవ్వాతాతలైతేనేమి కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులో పింఛన్లు అందించిన ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి జిల్లాలో పింఛన్ల పంపిణీ అట్టహాసంగా ప్రారంభమైంది. ఉదయం 6 గంటల నుంచే పింఛన్దారుల ఇళ్ల వద్దకే పింఛన్లు రావడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు రూరల్ పరిధిలోని కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులో పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పింఛన్ల పంపిణీని అట్టహాసంగా ప్రారంభించారు. ఇంటి వద్దకే వెళ్లి పెరిగిన పింఛన్ల అమౌంట్ను లబ్ధిదారులకు అందించారు. వృద్ధులకు, వితంతువులకు 4,000 రూపాయలతో పాటు ఏప్రిల్, మే, జూన్ నెలకి సంబంధించిన 3,000 రూపాయలు మొత్తం కలిపి 7,000 రూపాయలను అందించారు. దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్ అందించి వారిలో సంతోషం నింపారు. దాదాపు 68 లక్షల మందికి ఈ పెన్షన్ అందుబాటులో ఉంది. మన చంద్రబాబు నాయుడు మీ అందరికీ తెలుసు, మాట చెప్పినట్టు ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందుల్లో ఉన్నా మనం గెలుస్తున్నాము, ఖచ్చితంగా మనం రేపు గవర్నమెంట్ ఫామ్ చేసేది మనమే అని 3 నెలల నుంచి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సంక్షేమాల సంబరాల ఒక పండుగ వాతావరణం. ఇంటింటికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎక్కడికక్కడ కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు సచివాలయ సిబ్బందితో కలిసి వెళ్ళి, అధికార యంత్రాంగంతో కలిసి వెళ్ళి ఆ యొక్క పెన్షన్లు అందజేస్తారు. T20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. టీమిండియాకు 125 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ అనౌన్స్ చేశారు బీసీసీఐ సెక్రటరీ జైషా. ఈ మేరకు జైషా కీలక ప్రకటన చేశారు. టోర్నీ మొత్తం భారత జట్టు అసాధారణ ప్రతిభ, నిబద్ధత, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించిందని ఆయన ప్రశంసించారు. అత్యుత్తమ విజయాన్ని అందుకున్న ప్లేయర్లు, కోచ్లు, సహాయక సిబ్బందికి అభినందనలు తెలిపారు జైషా. ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ 2024ను గెలుచుకున్నందుకు భారత క్రికెట్ జట్టుకు 125 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని ప్రకటించినందుకు నేను సంతోషిస్తున్నాను. టోర్నమెంట్ అంతటా జట్టు అసాధారణమైన ప్రతిభ, క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించింది. అత్యుత్తమ విజయానికి గాను ఆటగాళ్లు, కోచ్లు మరియు సహాయక సిబ్బందికి నా అభినందనలు అని ఎక్స్లో ట్వీట్ చేశారు జైషా. T20 వరల్డ్ కప్ విజేత భారత్ ఈ టోర్నీలో మరో ఘనత సాధించింది. T20 వరల్డ్ కప్ టోర్నీ మొత్తం ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా ప్రపంచ కప్ సాధించిన తొలి టీమ్గా భారత్ చరిత్ర సృష్టించింది. గ్రూప్ దశలో ఐర్లాండ్, పాకిస్తాన్, USA, సూపర్ 8లో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, సెమీస్లో ఇంగ్లాండ్, ఫైనల్లో సౌత్ ఆఫ్రికాను ఓడించింది భారత జట్టు. ఇక T20 వరల్డ్ కప్ ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసి 2 సార్లు కప్ సాధించిన ఏకైక జట్టుగాను టీమిండియా నిలిచింది. మిగతా 6 సందర్భాల్లోనూ 2సారి బ్యాటింగ్ చేసిన జట్లే విజేతలుగా నిలవడం విశేషం. ఇప్పుడు ఎక్కడ చూసినా కల్కి సినిమా ప్రభంజనమే కనిపిస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా ఇప్పుడు ప్రపంచాన్ని ఊపేస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ హిట్గా నిలిచింది. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ భారీ హిట్గా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ కుమ్మేస్తోంది. ఏకంగా 4 రోజుల్లోనే 500 కోట్ల రూపాయలు వసూలు చేసింది ఈ సినిమా. ప్రభాస్ ఈ సినిమాలో అదరగొట్టాడు. చాలా రోజుల తర్వాత ప్రభాస్ ఫన్నీ పాత్రలో కనిపించాడు. ప్రభాస్ పాత్ర ఎంత ఫన్నీగా సాగుతుందో అంతే పవర్ఫుల్ గాను చూపించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. అలాగే ఈ సినిమాలో చాలా మంది స్టార్ హీరోలు నటించారు. బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్, యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కీలక పాత్రలో నటించారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే, దిశా పటాని ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటించారు. అలాగే ఈ మూవీలో శోభన, రాజేంద్ర ప్రసాద్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ కూడా నటించారు. తాజాగా ఈ సినిమాలో తన పాత్ర గురించి విజయ్ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్ చేశారు. విజయ్ పాత్ర ఈ సినిమాలో కొంతసేపు మాత్రమే ఉంటుంది. అలాగే విజయ్ పాత్రపై కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. తాజాగా విజయ్ మాట్లాడుతూ కల్కి సినిమా చూశాను. సినిమా చాలా ఎమోషనల్గా అనిపించింది. ఇండియన్ సినిమా, ముఖ్యంగా తెలుగు సినిమా మరో స్థాయికి వెళ్ళింది. నాగి, ప్రభాస్ అన్న గురించే నేను ఈ సినిమాలో ఆ పాత్ర చేశాను. అర్జునుడిగా మూవీలో కనిపించడం చాలా సంతోషంగా అనిపించింది అని చెప్పుకొచ్చాడు. స్క్రీన్పై విజయ్ దేవరకొండ ప్రభాస్ అని చూడకండి, నన్ను అర్జునుడిగా, ఆయనను ఆయన పాత్రలో మాత్రమే చూడాలి. నాగ్ అశ్విన్ యూనివర్సల్లో మేము పాత్రలు చేస్తున్నాం. నాగి ప్రతి సినిమాలో నేను చేయడం తను లక్కీ చార్మ్ అని చెప్పొచ్చు. మహానటి, కల్కి 2 చాలా గొప్ప సినిమాలు. అలాగే
కల్కి పార్ట్ 2లో విజయ్ పాత్ర ఎక్కువ ఉంటుందని అశ్విని దత్ అన్నారు. దీనిపై విజయ్ స్పందిస్తూ ఆయన చెప్పారంటే కరెక్టే అయి ఉంటుంది అని అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు వీటిపై ప్రభావం చూపుతున్నాయి. ఉదయం 9:26 సమయంలో సెన్సెక్స్ 80 పాయింట్ల లాభంతో 79,113 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 12 పాయింట్లు ఎగబాకి 24,023 దగ్గర కొనసాగుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.39 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో JSW స్టీల్, భారతీ ఎయిర్టెల్, మారుతి, టాటా స్టీల్, నెస్లే ఇండియా, TCS, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, M&M, రిలయన్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. NTPC, పవర్ గ్రిడ్, కోటాక్ మహీంద్రా బ్యాంక్, L&T, ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, టైటాన్, SBI, సన్ఫార్మా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా మార్కెట్లు గత వారం నష్టాలతో ముగిశాయి. నేడు ఆసియా సూచీలు లాభాల బాటలో పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర $86.42 వద్ద కొనసాగుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు శుక్రవారం నికరంగా 23 కోట్ల రూపాయల విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు 6,658 కోట్ల రూపాయల వాటాలు కొనుగోలు చేశారు. స్టాక్ మార్కెట్లు ఈ వారం చాలా తక్కువ శ్రేణిలోనే కదలవచ్చని విశ్లేషకులు అంటున్నారు. కొద్ది రోజుల ర్యాలీతో షేర్ల ధరలు అధిక స్థాయిలకు చేరడం ఇందుకు కారణంగా నిలవచ్చని చెబుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సునీతా విలియమ్స్ తిరుగు ప్రయాణంపై నాసా కీలక ప్రకటన. మరో 90 రోజుల అంతరిక్ష కేంద్రంలోనే సునీతా విలియమ్స్ అని చెబుతున్న నాసా. కళ్ల ముందే ఘోరం, అందరూ చూస్తూ ఉండగానే వరద నీటిలో కొట్టుకుపోయిన కుటుంబం. వైఎస్ జగన్తో భేటీపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఎల్లో మీడియాకు గట్టి షాక్ ఇచ్చిన డీకే. పేదరికం లేని సమాజాన్ని చూడాలన్నదే నా ధ్యేయం. పింఛన్ పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు. కేసీఆర్ కు హైకోర్టులో చుక్కెదురు. విద్యుత్ కమిషన్ రద్దు చేయాలంటూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు సీజే ధర్మాసనం. పోలవరం ప్రాజెక్టుపై సీఎంను ప్రశ్నించిన సామాన్యురాలు. వీడియో విడుదల చేసిన టీడీపీ. టీమీడియాకు 125 కోట్ల రూపాయలు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ. నన్ను అర్జునుడిగానే చూడండి. కల్కి సినిమాలో తన పాత్రపై విజయ్ కామెంట్స్. ఫ్లాట్ గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు 24,020 వద్ద కొనసాగుతున్న నిఫ్టీ. ఇవి ఇప్పటివరకు నవల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.